పావురం అద్భుత గాథ. ఒక పావురం ఒకరోజు ఆకాశంలో ఎగురుతూ అల్లంత దూరంలో అడవిలో పొగ చూసింది. దగ్గరగా ఓ చెట్టు మీద కూర్చుని గమనించసాగింది. ఎక్కడో చిన్న మంట దావానలంగా మారుతోంది. వెంటనే ఆ పావురం రివ్వు రివ్వున అడవి అంతా ఎగురుతూ, కారుచిచ్చు ముంచుకొస్తోంది, అడవి వదిలి పారిపోండి అని అరుస్తూ అన్ని జంతువులకి హెచ్చరిక చేసింది. అది విన్న పులులు, సింహాలు, ఏనుగులు, గుర్రాలు, ఎలుకలు, కాకులు, గద్దలు, మిడతలు, పాములు, చీమలు అన్నీ గుంపులు గుంపులుగా పరుగు పరుగున అడవి బయట ఉన్న ఓ పెద్ద చెరువు దగ్గర చేరి దిగాలు పడి చూస్తూ నిలుచున్నాయి. పావురం వెంటనే ఆ చెరువులో నీళ్లను నోటి నిండా నింపుకుని రివ్వున ఎగిరి మంటల పైన పోసింది. అలా మళ్ళీ మళ్ళీ పొక్కిడేసి నీళ్లను ఆ దావానలం మీద పోస్తోంది. వేడికి రెక్కలు కాలిపోతున్నా, తాను అలసిపోతున్నా లెక్క చేయకుండా అదే పనిగా కొనసాగించింది. కొంతసేపటికి ఆ జంతువులన్నీ చూస్తుండగా రెక్కలు కాలి శరీరం మాడి సొమ్మసిల్లి నేల రాలింది ఆ పావురం. ఆ సమయంలో ఆకాశంలో విహరిస్తున్న ఒక పరి అంటే ఫెయిరీ ఆ పావురాన్ని చూసింది. అది చేసిన పనికి తన గుండె కరిగి కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. ఆ కన్నీటి చుక్కలు పావురంపై పడి దాని శరీరం మళ్ళీ తెల్లగా మారింది. రెక్కలు విచ్చుకున్నాయి, బలం పుంజుకుంది. ఆ కన్నీటితో మంటలు కూడా ఆరిపోయాయి. అంతలో ఒక జిరాఫ్ వెనక నుంచి పావురాన్ని అందుకుని తన తల మీద అందరికన్నా ఎత్తుగా కూర్చోబెట్టుకుంది. ఏనుగులు ముందుండి ఘీంకారం చేస్తూ, సింహాలు గర్జిస్తూ, పులులు గాండ్రిస్తూ, కోతులు కిచకిచలాడుతూ, పక్షులు కూస్తూ, అన్ని జంతువులు కేరింతలు కొడుతూ అడవిలోకి ప్రవేశించాయి కోలాహలంగా.